పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఉమ్మడి ఖమ్మం జిల్లా సిపిఎం మాజీ జిల్లా కార్యదర్శి పొన్న వెంకటేశ్వరరావు గారితో ఉన్నాం. సార్కి మనం ఈరోజు ఇచ్చే అంశం, సార్ మా ప్రశ్న, గణపతి నవరాత్రి ఉత్సవాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యేందుకు ప్రజలంతా సిద్ధపడుతున్నారు. అసలు దీని పూర్వాపరాలు ఏమిటి? సార్ రైట్. ఓకే, అందరికీ నమస్కారం. విఘ్నులైన పెద్దలకు, గణపతి భక్తులకు ప్రత్యేకించి నమస్కారాలు. వైదిక క్రతువులలో లేదా బ్రాహ్మణులు పెట్టేటటువంటి ఏ కార్యక్రమంలోనైనా ముందుగా గణపతి పూజ చేస్తారు. ఎందుకు గణపతి పూజ చేస్తారు అంటే, తాము పెట్టుకునేటటువంటి కార్యక్రమంలో ఏ విఘ్నము కలగకూడదని, అవిఘ్నంగా తమ కార్యక్రమం కొనసాగాలని, ఎందుకు గణపతి మనకు తోడుగా ఉండాలని, అవిఘ్నాలు జరగకుండా అడ్డం ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటారు. ఇది ప్రజలందరి కోరిక. అంతేకాదు, అనేక వేల సంవత్సరాల కాలం నుండి వైదిక క్రతువులలో అమలు జరుగుతున్నటువంటి విషయం. వైదిక క్రతువులు అంటే మళ్ళీ వైదిక సంస్కృతిలో ఇది లేదు. వైదిక సంస్కృతి నుండి హైందవంలోకి మారిన తర్వాత, బ్రాహ్మణిజంలోకి మారిన తర్వాత, బ్రాహ్మణాధిపత్యం వచ్చిన తర్వాత మాత్రమే. మన దేశం ప్రధానంగా బౌద్ధిక సంస్కృతిని కలిగి ఉంది. ఈ బౌద్ధిక సంస్కృతి నుండి బ్రాహ్మణాధిక్యత వచ్చిన తర్వాత మాత్రమే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో మన దగ్గర బుద్ధుడు నడయాడాడు. 3వ శతాబ్దంలో, క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అశోక సామ్రాజ్యంలో, అశోకుడు కేవలం మన దేశంలో మాత్రమే కాదు, అనేక దేశాలలో బౌద్ధ వ్యాప్తి కోసం ప్రయత్నం చేశాడు. చివరకు తన కూతురు, కొడుకును కూడా ఆ బౌద్ధ మత వ్యాప్తి కోసం అనేక దేశాలు పంపించాడు. ఆ బౌద్ధ మతం ఎప్పుడైతే ప్రజలలో వేళ్ళురుకునిపోయిందో, సరే బౌద్ధం ఏంటి, బౌద్ధ మతం ఏంటి, ప్రజల్లో ఎందుకు వేళ్ళురుకునిపోయింది అన్నాడు, ప్రజలు ఎందుకు ఆకర్షించింది, అది పూట మన అంశం కాదు. కానీ ఆ బౌద్ధ మతం మీద మళ్ళీ బ్రాహ్మణిజం అంటే బ్రాహ్మణులు వేరు, మళ్ళీ బ్రాహ్మణిజం వేరు. నేను సాధారణ బ్రాహ్మణులను, అటో ఇటో తమ పొట్టకూటి కోసం ప్రయత్నం చేసినటువంటి బ్రాహ్మణులను, రోజువారీ గుర్తు చేసుకునే బ్రాహ్మణులను నేనేం తప్పుపడలే. కానీ బ్రాహ్మణులు వేరు, బ్రాహ్మణిజం వేరు. మళ్ళీ బౌద్ధ మతం మీద బ్రాహ్మణిజం ఆధిక్యతను సంపాదించడం కోసం చేసిన ప్రయత్నమే ఈ పురాణాలు, గాథలు. ఈ పురాణాలన్నీ పుక్కిటి పురాణాలు. పురాణం అంటేనే పుక్కిటి పురాణము అని చెప్పేసి అంటుంటారు. ఈ గణపతి కథ అనేది ఇదొక కథ కాని కథ. కథ కాని కథ. కథ కాని కథ అంటే ఏంటి? కథ అంటే వాస్తవం కానిదే, కథ కాని కథ అంటే వాస్తవం. అందుకోసమని ఇది కథ కాని కథ అంటే ఇది వాస్తవం కాని కథ. జనరల్గా కథలు అంటేనే ఎవళ్ళన్నా ఎక్కువ తక్కువలు చెప్తేనో, అబద్ధాలు ఆడితేనో, ఏంట్రా నువ్వు కథలు మాట్లాడుతున్నావు అని అంటుంటారు. కానీ ఇది కథ. ఏమిటా కథ? దీని పూర్వపరాలేంటి? ఈ కథ కాని కథ అంటే ఒక రకంగా వాస్తవం అందరికీ మింగుడు పడదు, కానీ కథ మాత్రం శ్రావ్యంగా ఉంటుంది, వినడానికి వినసొంపుగా ఉంటుంది. కథలన్నీ ఆనాటి పండితులు తమ పాండిత్యాన్ని మొత్తం రంగరించి ప్రజలకి వినటానికి వినసొంపుగా ఉండేటట్టుగా తయారు చేశారు. అందులో భాగమే ఈ గణపతి కథ. ఇది వాస్తవంలో లేనిది, ప్రయోగానికి నిలబడన్నది. ప్రయోగం అంటే ఏంటి మళ్ళీ కాస్త ముందుకు వచ్చాక చెప్తా. వినాయక చవితి అనగానే మనకి గుర్తొచ్చేది వినాయక విగ్రహాలు. వీధికి అవి ప్రత్యక్షం అవుతున్నాయి. మనిషి మొండానికి ఏనుగు తల పెట్టి ఉంటుంది. మనిషి మొండానికి ఏనుగు తల ఉండడం లేదా పెట్టడం ఇది అసాధ్యం. ఇది ఇంతవరకు ఏ సైన్స్కి అందనిది, ఎక్కడ కుదరనటువంటి శాస్త్రం అన్నమాట. కానీ అసలు కథ ఏమిటంటే, పార్వతీదేవి కథ. పార్వతీదేవి స్నానం చేసేటానికి వెళ్ళిందట. ఆ వెళ్ళే సందర్భంలో
అంటే పార్వతీదేవి భర్తగా ఉన్నటువంటి పరమేశ్వరుడు వీళ్ళిద్దరూ కైలాసంలో ఉండేది. మరి ఆ కైలాసంలో ఇళ్ళు ఎట్లా ఉంటాయో మనకు తెలియదు. మరి ఇంటి ముందు గేట్ ఉంటుందా లేదా, వాళ్ళ బాత్రూమ్కు తలుపులు ఉంటాయా లేదా మనకేం తెలియదు. కానీ పార్వతీదేవి స్నానానికి వెళ్ళే ముందు, అబ్బాయి నేను స్నానం చేస్తున్నా, మరి ఒక కావిలి కావాలా అని చెప్పేసి ఒక కావిలి కాడ అవసరమయ్యాడు. ఆ కావిలి కాడిని ఎట్లా తయారు చేసింది, తను స్నానం చేసేటప్పుడు పెట్టుకున్నటువంటి పిండి, ఆ రాలిపోయిన పిండి లేదా మైల అని అంటుంటారు, రాలిపోయిన పిండిని బొమ్మగా తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి, ఆ ప్రాణం పోసిన బొమ్మని అబ్బాయి నేను స్నానం చేస్తున్నా, మగవాళ్ళు ఎవరైనా వస్తే లోపల రానివ్వకు అని చెప్పేసి అక్కడ కాపలా పెట్టి ఆమె స్నానానికి పోయింది. జనరల్గా స్నానానికి పోతే అక్కడ కాపలా నిలబడాలంటే ఎంత వయసు ఉండాలా? 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లవాడు నిలబడగలుగుతాడా? నిలబడలేడు. ఎందుకంటే వాడికి స్థిరత్వం ఉండదు. 5 సంవత్సరాల పిల్లోడికి చెప్పే అవకాశం ఉండదు. కనుక కనీసం 7 నుంచి 10 సంవత్సరాల వయసున్న పిల్లవాడు అయి ఉండాలి. 7 నుంచి 10 సంవత్సరాల వయసున్న పిల్లవాడు అంటే సుమారుగా ఎంత బరువు ఉంటాడు? 35 నుంచి 40 కేజీల బరువు ఉండాలి. 35 నుంచి 40 కేజీల బరువు ఉండే పిల్లవాడిని తయారు చేయటం అంటే మరి ఆ మహాతల్లి పార్వతీదేవి స్నానం చేయడానికి ఎంత పిండి పడుతుందో ఆలోచించండి. సరే, ఆమె దేహం భారీగా ఉండొచ్చు, అంత పిండి పట్టి ఉండొచ్చు, మనమే ఇప్పుడేం కాదనొద్దు. కానీ ఆ పిండితో తయారు చేసి బాలుడికి ప్రాణం పోసి అక్కడ కావిలి పెట్టిన తర్వాత తన ఇంట్లోకి నేరుగా బయట నుంచి పరమేశ్వరుడు వస్తాడు. పరమేశ్వరుడు వస్తే ఆ పరమేశ్వరుడిని ఈ బాబు అడ్డుకుంటాడు. తల్లి మహాపార్వతీదేవి స్నానం చేస్తుంది, ఎవరిని లోపలికి రానియొద్దని చెప్పేసి నన్ను ఇక్కడ కవిలి పెట్టింది అంటే అప్పుడు శివుడు వచ్చి అంటాడు, ఎవడరా నువ్వు అంటాడు. నేను పార్వతీదేవి కొడుకుని అంటాడు. అరే నాకు తెలియకుండా పార్వతీదేవికి కొడుకేంటి అని చెప్పేసి మంచి కోపం వచ్చి తల ఖండిస్తాడు. అరే నాకు తెలియకుండా పార్వతీదేవికి కొడుకేంటి, పార్వతీదేవి కొడుకు అంటే నా కొడుకు కదా, అసలు నాకు తెలియకుండా నా కొడుకేంటి అని చెప్పేసి కోపం వచ్చి తల నరికేస్తాడు. అసలు శివుడేంటి, తల నరకడం ఏంటి? శివుడు అంటే పురాణాల ప్రకారం లేకపోతే సాధారణ ప్రజలు చెప్పుకునే దాని ప్రకారమైన శివుడాజ్ఞ లేకుండా చీమైనా కదలదు అని అంటారు కదా. అంటే మొత్తం ఈ ప్రపంచంలో లేదా ఈ విశ్వంలో శివుడు ఆజ్ఞతోటే మొత్తం ప్రపంచం నడుస్తుందని చెప్తుంటారు కదా. అసలు శివుడు ఆజ్ఞ లేకుండా, శివుడికి తెలవకుండా ఈ పిల్లవాడు ఎట్లా పుట్టాడు పార్వతీదేవి తయారు చేసింది. ఆ పిల్లవాడు ఎవడో శివుడు తెలిసి ఉండాలి కదా. అసలు తన ఆజ్ఞ లేకుండా ఏం కదలదంటారు కదా. కానీ శివుడికి మాత్రం ఈ పిల్లవాడు కూడా తెలియదు. అసలు నా ఆజ్ఞ లేకుండా, నా అనుమతి లేకుండా మా ఇంట్లో నువ్వెవడరు అని చెప్పేసి శిరస్సు ఖండిస్తాడా? కానీ పార్వతీదేవి స్నానం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి తెగిపోయిన తల తెగిపోయినటువంటి తన పిల్లవాడిని చూసి లభోదీపో గొడవ చేస్తుంది, నా పిల్లవాడు నాకు కావాలని. ఆ సందర్భంలో శివుడు ఏం చేస్తాడు? అసలు లభోదీపమని గొడవ చేయటం మాత్రం ఎందుకు? అసలు బొమ్మకే ప్రాణం పోసిన మహాతల్లి ఆ తలను తీసుకొచ్చి మళ్ళీ ఆ మొండాన్ని కతికిచ్చి మళ్ళీ ప్రాణం పోయొచ్చు కదా. అట్లా చేయలే. కానీ శివుడు కూడా మన శక్తి ఉందో లేదో మనకు తెలియదు. ఆ తలను తీసుకొచ్చి ఆ మొండాన్ని కతికియలే. అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే తన బందిమాగతలను పిలిచి, అరే మీరంతా వచ్చి సరిగ్గా ఇట్లా ఉత్తరపు దిక్కుకు పోయి అక్కడ ఒక ఏనుగు ఉంటుంది, దాని తల తీసుకొని రండి అని చెప్పేసి పంపిస్తాడు. వీళ్ళంతా పోయి ఆ తలని నరుక్కొని, ఏనుగుతో పడుకున్న ఏనుగుని తల నరుక్కొని తీసుకొస్తారు. వీళ్ళు తలను తీసుకొచ్చే దానికోసం వీరికి వాహనం ఏంటట? వాహనం ఎలక వాహనం అట. ఎలక. ఇప్పుడు విఘ్నేశ్వరుడు అంటే విఘ్నేశ్వరుడు పక్కన ఒక ఎలక ఉంటుంది, మీరు చూసారో లేదో. ఎలక మోయగలదా లేదా? దీని ఎలక శక్తి ఎంత, మనిషి శక్తి ఎంత, ఏనుగు తల శక్తి ఎంత, ఇదంతా మనకు తెలియదు కాదు. కానీ ఈ ఎలక వాహనం మీద ఈ ఏనుగు తల వస్తుంది. ఏనుగు తల తీసుకొచ్చి ఈ చనిపోయినటువంటి నరకబడినటువంటి మొండానికి అతికిస్తారు. ఇట్లా అతికించడం అనేది ఇప్పటికి శాస్త్రం బాగా పెరిగి సైన్స్ బాగా పెరిగినటువంటి ఈ దశలో కూడా ఏనుగు తల మనిషి మొండానికి సరిపోతుంది అని ఎక్కడా ఇంతవరకు నిరూపణ కాలే. 1 నరాలు, 2 ఎముకలు, 3 కండరాలు, 4 సైజు, ఇవేవి ఏనుగు తలకను మనిషి మొండానికి సరిపోలేటటువంటి అవకాశం లేదు.
కనుక మనం వాస్తవాల్ని పరిశీలించాలా. పార్వతి ఈయన పేరు గణపతి. గణపతి అసలు గణపతి అంటే ఏంటి? గణపతి అంటే గణము అంటే జనము, పతి అంటే భర్త అని కాదు, పతి అంటే మేలు కోరేవాడు అని. జనరల్గా ఇంట్లో భార్యాభర్తల మధ్యలో పతి అంటుంటారు. పతి అంటే భార్యాబిడ్డల మేలు కోరేవాడు అని పతి అని. అట్నే మన దగ్గర రాష్ట్రపతి ఉన్నాడు. రాష్ట్రపతి అంటే రాష్ట్రాలకు మొగుడని కాదు, ఈ రాష్ట్రాలకు పతి అంటే రాష్ట్రాలు మేలు కోరేవాడు అని. గణపతి అంటే గణము అంటే జనము, పతి అంటే మేలు కోరేవాడు. గణపతి అంటే జనము మేలు కోరేవాడు, జనము మేలు కోరేవాడిని గణపతి అని చెప్పేసి అన్నారు. ఎప్పుడన్నారు ఈ మాట? మన దగ్గర గణరాజ్యాలు ఉన్న కాలంలో ఆ గణానికి ఒక అధిపతి ఉండేవాడు. గణము అనంటే జనము, ఒక గణము అనంటే రక్త సంబంధాలు ఆధారంగా కొన్ని గుంపులు ఏర్పడ్డాయి ప్రారంభంలో. ఆ గుంపులనే గణం అనేవారు. ఆ గణానికి ఒక అధిపతి ఉండేవాడు, అతన్నే గణపతి అని చెప్పేసి అనేవాడు. ఈ గణపతి అనేది కూడా మనకి బౌద్ధంలో కనపడుద్ది. బౌద్ధంలో బుద్ధుడు శాక్య గణానికి చెందినవాడు. శాక్య గణం అంటే ఆ రోజులు ఇంకా గణరాజ్యాలు ఉన్నాయి. శాక్య గణానికి చెందినవాడు కనుక ఆనాడు బుద్ధుడిని కూడా గణపతి అని చెప్పేసినాడు. గణపతి బుద్ధుడు ఏం చేశాడు అంటే, బుద్ధుడు కూడా మైలను వదిలించుకోండి అని చెప్పాడు. మైల్ అంటే ఏంటి? ఒంటికి రుద్దుకున్నటువంటి సబ్బు ముక్కలను, లేకపోతే పిండినో, లేకపోతే ఆ మురికినో కాదు వదిలించుకోమన్నది. బుద్ధుడు చెప్పిన మైలను వదిలించుకోమని చెప్పిన మాట ఏమిటి అని అంటే, మనసులో ఉన్నటువంటి మైలను వదిలించుకొని మీరు స్వచ్ఛంగా ఉండండి అని చెప్పిన మాట బుద్ధుడు చెప్పిన మాట. అందుకే బుద్ధుడిని గణపతి అని అన్నారు. ఓకే, అసలు ఈ గణపతి అంటే గణాలకి పతి, గణాలకి రాజు అని చెప్పేసి. అట్నే ఆ రోజుల్లో బుద్ధుడిని గణపతి అని పిలిచేవాడు. ఎందుకని? అందరికీ పెద్దగా ఉన్నాడు, అందరికీ బోధనలు చెప్తున్నాడు అని చెప్పేసి. కానీ బౌద్ధిజం అనేది మౌర్య సామ్రాజ్యాల కాలంలో మాత్రమే ఇది బాగా వృద్ధి చెందింది. అశోక సామ్రాట్ మనం విన్నాం. కళింగ యుద్ధంలో అప్పటికి క్రూర అశోకుడు, చండ శాసనుడు, చండ అశోకుడు అని కూడా అనేవాళ్ళు. ఈ చండ అశోకుడు కళింగ యుద్ధంలో ఆ రక్తాన్ని చూసి, రక్తపు పేరులను చూసి, చనిపోయిన శవాలను చూసి బుద్ధుడిగా మారాడు, శాంతికాముకుడుగా మారాడు. శాంతికాముకుడుగా బుద్ధుడిగా మారడం మాత్రమే కాదు, వీళ్ళు ఇక రాబోయే కాలంలో మనం బౌద్ధిజాన్ని పెంచాలా, బౌద్ధాన్ని ప్రచారం చేయాలని చెప్పి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఒక గొప్ప మతంగా, ఒక పెద్ద మతంగా బౌద్ధాన్ని తయారు చేశారు. ఎప్పుడైతే ప్రపంచంలో పెద్ద మతంగా బౌద్ధం ఎదుగుతుందో అప్పటికే చాతుర్వర్ణ వ్యవస్థలో, మన భారతదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది. చాతుర్వర్ణ వ్యవస్థ అంటే శ్రీకృష్ణుడు చెప్తాడు ఏమని, తలలో నుంచి బ్రాహ్మణులు పుట్టారు, బాహువుల్లో నుంచి రాజులు పుట్టారు, ఉదరంలో నుంచి వైశ్యులు పుట్టారు, కాళ్ళల్లో నుంచి శూద్రులు పుట్టారు. ఇక అప్పటికి ఇంకా 5వ వర్ణం లేదు, పంచములు లేరు. కనుక ఈ చాతుర్ణ వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు అందరికన్నా గొప్పవాళ్ళు, అందరికన్నా తెలివైన వాళ్ళు, వీళ్ళకి మాత్రమే చదువుకునే హక్కు ఉంది, వీళ్ళకి మాత్రమే చెప్పే హక్కు ఉంది అని చెప్పి వాళ్ళు సమాజంలో అందరికన్నా ఆధిక్యతను సంపాదించారు. ఎప్పుడైతే బౌద్ధిజం సాధారణంగా ప్రజల్లోకి పోయిందో, ఈ ప్రజల్లోకి పోయిన తర్వాత బ్రాహ్మణిజం అనేది వెనకబడ్డది. వాళ్ళ వృత్తి కోల్పోయారు, వాళ్ళ ఆదాయాలను కోల్పోయారు. అందుకోసమని బ్రాహ్మణులు ఈ క్షత్రియుల మీద బాగా కక్ష పెంచుకున్నారు. ప్రత్యేకించి మౌర్య రాజుల మీద కక్ష పెంచుకున్నారు. ఈ మౌర్య రాజులలో చివరి మౌర్య రాజు, ఇతని పేరు బృహద్దత్తు మౌర్యుడు. ఇతని పరిపాలనా కాలంలో ఒక బ్రాహ్మణ సేనానిని సర్వసేనాపతిగా పెట్టుకున్నాడు. అతని పేరు పుష్యమిత్రుడు పేరుకు సర్వసేనాని, కానీ ఇతను మౌర్య రాజుల మీద ఆధిక్యత సాధించి
బ్రాహ్మణిజాన్ని ఎప్పుడు నెలకొల్పాలని కాసుకొని కూర్చున్నారు. ఇతనికి సందర్భం దొరికింది. 10వ మౌర్య రాజుని చంపేశాడు. చంపేసి రాజ్యాన్ని ఆక్రమించాడు. రాజ్యాన్ని ఆక్రమించి బౌద్ధం స్థానంలో బ్రాహ్మణిజాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేశాడు. ఈ పుష్యమిత్రుని కాలంలోనే రామాయణం రచించబడ్డది. రామాయణం రచించింది క్రీస్తు శకంలో, క్రీస్తు పూర్వంలో కాదు సుమా, క్రీస్తు శకంలో. అతను పుష్యమిత్రుని కాలంలో ఈ రామాయణం వ్రాయబడ్డది. ఈ పుష్యమిత్రుడు బౌద్ధం మీద యుద్ధాన్ని ప్రకటించాడు. ఎంత పెద్ద యుద్ధాన్ని ప్రకటించాడంటే బౌద్ధుల తలలు తీసుకొస్తే నజరానాలు ప్రకటించాడు. చాలామంది భయపడి, ఈ రాజుకు భయపడి కొంతమంది ఇళ్ల ముందు బౌద్ధుల తలలు తీసుకొచ్చి వేలాడు కట్టేవాళ్ళట. అదే రాను 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 ఇప్పుడు గుమ్మడికాయల రూపంలో వచ్చింది. గుమ్మడికాయ కట్టుకోవడం ఎవరైనా మనం చాలామంది చూస్తుంటాం. కొత్త ఇళ్లలో పోయేవాళ్ళు, ప్రారంభోత్సవాలు చేసేవాళ్ళు గుమ్మడికాయలు కడుతుంటారు ఇంటి ముందు. దాని పూర్వరంగం ఏంటంటే బ్రాహ్మణిజం స్థానంలో బౌద్ధం పెరిగిపోయింది. ఆ బౌద్ధాన్ని నాశనం చేయడం కోసం బౌద్ధుల తలలు తెచ్చి ఇళ్ల ముందు కట్టడం అనేటువంటి సంస్కృతి ఇప్పుడు రాను రాను గుమ్మడికాయల రూపంలో వచ్చింది. ఇప్పుడు గణపతి బొప్ప మోరియా అని అంటుంటాం. గణపతి బొప్ప మోరియా అంటే ఇదే మౌర్య రాజుల్ని చంపారు కాబట్టి మోరియా అని చెప్పేసి ఆ మోరియా అనే పదం ఇంకా మన ముందు తేలాడుతుందన్నమాట. కానీ అసలు ఇది మన భారతదేశంలో ఇప్పుడు ఇంత విచ్చలవిడిగా రావడానికి కారణం ఏంటి? ఒకప్పుడు మన భారత స్వాతంత్ర పోరాటంలో 3 నాయకులు ఉండేవాళ్ళు. లాల్ బాల్ పాల్, లాలా బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, అట్నే కాదు లాల్ బాల్ పాల్ అంటే లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, అట్నే 3వది తిలక్. ఇలా 3ని కలిపి ఒక పెద్ద సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటంలో త్రిమూర్తులుగా బయటకు వచ్చి స్వాతంత్ర పోరాటాన్ని నడిపిన వాడు. ఈ బాలగంగాధర్ తిలక్ చేసిన పని ఏమిటి అని అంటే బొంబాయిలో 2 కారణాల రీత్యా దీన్ని బయటికి తీసుకొచ్చాడు. మొట్టమొదట ఈ వినాయకుని విగ్రహాలు వెలిసింది బొంబాయి నగరంలో. ఎందుకు వచ్చాయి అన్నాడు అంటే, ఒకటి బ్రిటిష్ వాడి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి నువ్వు జనాన్ని పోగేయాలంటే. వాడు పర్మిషన్లు ఇవ్వడంలే. మతం పేరుతో ముందుకు వస్తే పర్మిషన్లు ఇస్తారని భావించారు. అసలు మతం పేరుతో వస్తే పర్మిషన్లు కూడా అవసరం లేదు అనేది ఉన్నది కనుక ఆ పేరుతో జనాన్ని పోగేయచ్చు. రెండోది ఒక రకంగా తిలక్ అనేటోడు మతాన్ని కూడా ముందు తీసుకురావడం కోసం ప్రయత్నం చేశాడు. ఈ రెండింటిని మేళవించి బొంబాయి నగరంలో మొట్టమొదటిసారిగా ఈ విగ్రహాలు పెట్టి పూజలు మొదలుపెట్టారు. ఇట్లా మొదలుపెట్టిన పూజలు నగరాలు దాటి పట్టణాలకు వచ్చినాయి. పట్టణాలు దాచి పల్లెలకు వచ్చినాయి. పల్లెల్లో కూడా వీధికి ఈ రోజున మన విగ్రహాలు పెట్టడం వెలవడం చూస్తున్నాం. అయితే చాలా చోట్ల, ఎక్కువ చోట్ల వీటిని మనం భక్తితో, ప్రేమతో పూజించడం మనం చూస్తుంటాం. కానీ వీటిల్లో భక్తి ఎట్లా ఉంటుంది? కొన్ని చోట్ల మనం డీజేలు వెళ్ళడం, ఆ డీజే దగ్గర డ్యాన్సులు వేయటం. మరి డ్యాన్స్ వేయాలంటే ఊపు రావాలంటే కొంతమందికి మందు కావాలి. అంటే అందరినీ నేను కాటం కట్టలే కొన్ని చోట్ల. అంతేకాదు ఇంకా కొన్ని చోట్ల ఖమ్మం నగరంలోనే మహిళలు మందు తాగరని చెప్పేసి స్ప్రైట్లలో మందు కలిపిన పోసిన సందర్భాలు కూడా ఉన్నాయట. చూడండి ఎంత వింతగా మనకు కనపడతా ఉందో. ఈ విగ్రహాలు అనేవి రకరకాల రూపాలు. కానీ పాపం ఈ విగ్రహాలు తయారు చేయడానికి వచ్చిన వాళ్ళు ఎక్కడో గుడారాలు వేసుకొని ఈ విగ్రహాలు తయారు చేస్తే వాళ్ళకి పొట్టగడనటువంటి సందర్భాలు ఉంటాయి. నేను మదర్లో ఉండగా చూశాను. వాళ్ళకి కేవలం గుడారాలలో మాత్రమే జీవించేవాళ్ళు. సంవత్సరం పొడుగుత విగ్రహాలు తయారు చేసేవాళ్ళు. ఈ గణేష నిమజ్జనాలు, గణేష నవరాత్రులు దగ్గరకు వచ్చే ముందు వాటికి రంగులు వేసేవాళ్ళు. కానీ కొన్ని విగ్రహాలు అమ్ముడు పోకపోతే సంవత్సరం చేసిన చాకిరి మొత్తం వాళ్ళ బెస్ట్ అయిపోయింది. కానీ ఈ పూజలు అందుకునే వాళ్ళకి ఏ రకంగా పుణ్యం వస్తుందో నాకు తెలియదు. కానీ ఈ విగ్రహాలు తయారు చేసిన వాళ్ళకి మాత్రం పొట్టగడటం కష్టంగా మారిపోయింది. ఏమైనా ఇప్పుడు పైనుంచి కింద దాకా ఈ గణేష్ నిమజ్జనాలు ప్రారంభమైనవి, గణేష పూజలు ప్రారంభమైనవి. వీటిల్లో ఇక దందాలు చాలామంది చందాలు కూడా ప్రేమతో ఇచ్చేవాళ్ళు ఉన్నారు.
ఒక ఇంటికి ఒకళ్ళు వస్తే ప్రేమతో ఇస్తారు, ఇద్దరు వస్తే కష్టంగా ఇస్తారు, మూడోవాడు వస్తే ఎసరించుకుంటారు. ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఇట్లా ఒక్కొక్క ఇంటికి విపరీతంగా వచ్చేవాళ్ళు, గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు ఇప్పుడు కనపడుతున్నారు. అయినప్పటికీ ఇప్పుడు దేవుడు అంటే భయంతోటో భక్తితోటో చందాలు కూడా విపరీతంగానే వస్తున్నాయి. ఇక ఈ గణపతి బొప్ప మౌర్య అనేది ఒకప్పుడు మౌర్య రాజులను పొగుడుతూ ఆనాటి ప్రజలు పాడుకున్న పాట, వాడిన పదం. అంతేకాదు బుద్ధుడు ఎక్కడుంటే అక్కడ ఏనుగులు కూడా ఉంటున్నాయి. ఏనుగు ఎందుకు ఉంటుంది? ఏనుగు ఎందుకు ఉంటుందంటే దానికి ఒక కథ ఉంది. మళ్ళీ బుద్ధుడు పుట్టకముందు తల్లి మాయాదేవి, ఆమెకి ఏనుగు కలలోకి వచ్చిందట. అందుకోసమని బుద్ధుడు ఎక్కడుంటే అక్కడ ఏనుగుల్ని పెడతా ఉంటారు. అందుకోసమని ఈ జాతక కథలన్నిటిలో కూడా ఏనుగు ఉన్నాయి. ఈ బౌద్ధిజం అనేది మన దేశంలో ఎంత ఉందో తవ్వకాలలో బయటపడుతుంది. ఇప్పుడు మనం అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రతిష్ట అయింది. సరే, గుడి మొత్తం పూర్తి కాకపోయినా, ఆ గుడికి ధ్వజం లేకపోయినా, ఆ గుడి మీద గోపురం లేకపోయినా బాలరాముడి ప్రతిష్ట అయితే జరిగిపోయింది. కానీ అందుకోసం ఎంత యుద్ధం జరిగింది. బాబ్రీ మసీదును కూలగొట్టారు. ఆ మసీదు కింద రాముడు పుట్టాడు అని, అక్కడ ఎప్పుడో పాతకాలంలో ఒక గుడి రామాలయం ఉండేదని చెప్పేసినని మా విశ్వాసము. ఎవరు చూసిన వాళ్ళు ఎవరు లేడు, చారిత్రక ఆధారాలు లేవు, మా విశ్వాసం అంటారు.